బీట్రూట్ కర్రీ చేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీట్రూట్ కర్రీ చేసుకుందామండి. 300 గ్రామ్స్ ఉందండి బీట్రూట్. దీన్ని కడిగి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. అందులో కొంచెమే ఆయిల్ అవసరం అండి, ఎక్కువ వేయకూడదు. కొంచెం ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర, పసుపు కూడా అండి, కొద్దిగా ఎండుమిర్చి, శనగపప్పు, ఇంకా మినపప్పు కూడా. ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదండి బీట్రూట్, ఇది ఇందులో కలిపేసుకుందాం. బాగా కలుపుకున్నాను. ఇది ఫ్లేమ్ లోలో పెట్టుకున్నాను. మూత పెట్టుకుందాం. తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తానండి, హాఫ్. మళ్ళీ మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుదామండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బీట్రూట్ కర్రీ. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఒకసారి మూత తీసి చూద్దాం. కారం వేసుకుందామండి. ఇది కారం అండి, అన్ని దినుసులు వేసి పట్టిన కారం అండి. ఒకవేళ మీ దగ్గర ఈ కారం లేదు అని అంటే ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా కారం, నార్మల్ కారం వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇంకొక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఎంతమంది ఇలా చేస్తారండి? కామెంట్లో తప్పకుండా రాయండి. అంతే అండి, అయిపోయింది కర్రీ. స్టవ్ కట్టేస్తాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.